నడిచి వెళ్లే భక్తుల సంఖ్య తిరుమలకు విపరీతంగా నడిచి వెళ్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడా కూడా టీటీడీకి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా భక్తులకి అందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేయించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రింబవళ్ళు టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగానే పోలీసులు, టీటీడీ అఫీషియల్స్ అధికారులు, సిబ్బంది వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి సరైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి భక్తుల రద్దీ వస్తున్న కారణంగా చాలా రకాలుగా కొంతమంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది తిరుమలకు నడిచి వెళ్లే కాలిబాట, అలిపిరి కాలిబాట గుండా కూడా దాదాపు 4-5 గంటల పాటు కూడా తిరుమలకు ఈ రకంగా కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ పూజలు చేసుకుని కర్పూరం వెలిగించి స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ కూడా మొక్కుల్లో భాగంగా తిరుమలకు వెళ్తూ ఉంటారు. ఈ రద్దీ ఇంకా కూడా వారం 10 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. జూన్ మొదటి వారం వచ్చేసింది. ఆల్రెడీ స్కూల్స్ చాలా ప్రాంతాల్లో కూడా ఓపెన్ అయిపోయాయి. ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్న సందర్భంగా ఇప్పటికే అంటే ఇంకా ఈ సంవత్సరం దాని తర్వాత స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే మొక్కుల్లో భాగంగా ఈ రకంగా భక్తులందరూ కూడా తరలి వస్తున్న దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. చూడండి, మనం అలిపిరి ఇక్కడ కాలిబాట మార్గంలో చూస్తే కనుక భక్తులు విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే అంటే తిరుమలతో పాటు ఇటు కాలిబాట మార్గాల్లో కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రద్దీ మాత్రం ఇంకా కూడా ఒక వారం 10 రోజుల పాటు మాత్రం కొనసాగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా